మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మూసీ నదిని సుందరీకరించనున్నట్లు పేర్కొన్నారు. పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులతో కలిసి మలక్పేటలోని పిల్లి గుడిసెలు, వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరుగుతుందన్న పొన్నం ఎవరికీ అన్యాయం జరగకుండా పునరావాసం కల్పిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా సహకరించాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణాన్ని రక్షించడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది. దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వందే. అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దాని లోపల భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒక మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం లోపల మీకు రిహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. మీరు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. వీళ్ళందరికీ లోకల్గా ఈ మెక్మా పథకం కిందకి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఒక యాక్టివిటీ, ఒక ఉపాధి లేదా ఆదాయాన్ని పెంపొందించేటువంటి ప్రణాళిక కూడా తయారు చేస్తాం దీంతో.